హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఫిష్ ఫ్రై అంటే అందరికీ ఇష్టమే కదా. ఫిష్ ఫ్రై ఈ విధంగా ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది, క్రిస్పీగా కూడా ఉంటుంది. ఫిష్ అంటే పిల్లలకి కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈ ఫిష్ ఫ్రైని ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ఇది చాలా సింపుల్గానే ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా ఫిష్ని తీసుకొని నీట్గా వాష్ చేసుకోవాలి. నేను ఈ ఫిష్ని 1/2 kg పైన ఉంటుంది, 8 పీసులు వచ్చాయి. ఈ పీసులకి సరిపడంత మసాలాని ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకుందాం. చేప ఇప్పుడు ఫ్రైకి సన్న పీసులుగా పల్చగా ఉండాలి. కొంచెం లావుగా ఉన్నా కానీ మనం పట్టించే మసాలాలు సరిగా పట్టక చప్పగా ఉంటుంది. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో రుచికి సరిపడంత సాల్ట్ వేసుకొని 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ కారం వేసుకొని 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని 2 టేబుల్ స్పూన్ పెరుగు, 1 టేబుల్ స్పూన్ కార్న్‌ఫ్లోర్ వేసుకొని కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి. కార్న్‌ఫ్లోర్ ఎందుకు వేసామంటే క్రిస్పీనెస్ కోసం, అలాగే మనం పట్టించే మసాలా అంతా ఆయిల్లోకి వెళ్ళకుండా చేప ముక్కలకి బాగా మసాలా పట్టడం కోసం వేసాము. ఈ మసాలాలన్నీ బాగా కలుపుకొని చేప ముక్కల్ని కూడా అందులో వేసుకొని ముక్కలకి బాగా పట్టేంత వరకు అప్లై చేయాలి. ఇలా బాగా ముక్కలకు పట్టించిన తర్వాత మసాలాని ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి. ఈ ప్లేట్ని డైరెక్ట్గా ఫ్రీజర్లో పెట్టాలి. 1 అవర్ వరకు ఫ్రీజర్లో పెట్టడం వల్ల మసాలా అంతా కూడా చక్కగా ముక్కలకి బాగా పడుతుంది. ఫ్రై చేయడం కోసం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇంతకుముందు మనం నానబెట్టుకున్న చేప ముక్కల్ని అందులో వేసుకొని వేయించుకోవాలి. చేప ముక్కల్ని ఎప్పుడు వేయించినా కానీ లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి, మాడిపోకుండా ఉంటాయి. ఇలా లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత మరోవైపుకి తిప్పుకోవాలి. ఇలా 2 సైడ్స్ కూడా లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. చూడండి, ఇప్పుడు చాలా బాగా ఫ్రై అయిపోయాయి కదా. ఇలా బాగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని కొత్తిమీర ఆనియన్తో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఫిష్ ఫ్రై రెడీ. ఇలా మీరు ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది.